ఓకే. గుంటూరులో కల్తీ కంపెనీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ విత్తనాలు మరియు ఎరువులు విక్రయిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులోని ఏఐకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గుర్తింపు లేని కంపెనీలు కల్తీ విత్తనాలు మరియు నకిలీ ఎరువులను విక్రయిస్తున్నాయన్నారు. ఈ కారణంగా రాష్ట్ర రైతులకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నాయి. వ్యవసాయ జీవన వ్యవస్థే క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఆయన సూచించిన అంశాలు గుర్తింపు పొందిన కంపెనీల వద్ద నుండి మాత్రమే విత్తనాలు కొనాలన్నారు. తప్పనిసరిగా బిల్ లేదా రసీదు తీసుకోవాలి. తద్వారా తరువాత సమస్యలు తలెత్తినప్పుడు అధికారులను ఆశ్రయించడానికి అదే ఆధారం ఉంటుందంటూ తెలియజేశారు. ప్రారంభమని చెప్పి ప్రభుత్వం కూడా ముందు గత 50 సంవత్సరాల క్రితం కూడా తొలకిని దాదాపు జూన్లో అయ్యిందంటే ఆశ్చర్యకరంగా ప్రభుత్వం నుంచి కూడా అధికారులు జన్మించారు. అయితే దాగుడు మూతలుగా వర్షాలు కూడా రైతుల పరిస్థితి ఎలా ఉన్నాయో దాగుడు మూతల్లాగా వర్షాలు కూడా దాటవేసింది. అయితే దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నది పత్తి విత్తనాలు కర్నూలులో తయారు చేసి మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో కూడా బీటీ 1, 2, 2 బీటీ రకాలు కూడా అనేక రకాలుగా కల్తీలు వచ్చేసి మరి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తర్వాత దిల్లింగ్ స్వీట్ తీసుకొచ్చి మేలు రకమైన కంపెనీలు మరి మహేంద్ర మరి తర్వాత మైకో తర్వాత అట్లా కొన్ని ముఖ్యమైన కంపెనీలు నూజేడు ఇలాంటి కంపెనీల్లో కూడా ఆ లేబుల్ మీద పోసి అనేక రాష్ట్ర జిల్లాల వారికి సప్లై చేసి అనేక రకాలుగా ప్రభుత్వం వారు కూడా ఇప్పటికే 2-3 సార్లు పట్టుకోవడం జరిగింది. ఈ కల్తీ విత్తనాల మీద మరి మనకు 16-17 మండలాలు మన ప్రాంతంలో ఉండగా 16-17 మండలాల్లో ఏవోలు మాత్రం ఇంతవరకు ఎక్కడ ఓ ప్రకటన చేయలేదు. ఖచ్చితంగా మరి కల్తీ విత్తనాలు అరికట్టకపోతే రైతాంగం ఎంతో ఆందోళన చెందుతారు. కల్తీ విత్తనాలు గతంలో మిర్చి బాగా రేటు ఉందని చెప్పి మిర్చి పంట వేసి రైతులు గిట్టుబాటుగా గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో నేను మిర్చి పంట వేయటానికి విత్తనాల కొనుగోలు ప్రారంభించారు. వాటికి కూడా కల్తీ ఘటనగా వేసి అనేక రకాల బలి